ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు. నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామ కృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామ కృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొకడం, ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. నేను రఘురామ కృష్ణంరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులునేమో, మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకో. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఉన్నాయేమో పేర్లు, మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మగౌరవం మా కులంలోనే ఉంది, గుర్తుపెట్టుకో. ఆకివీడులో సోదరులకి, చర్చి సోదరులందరికీ చెప్తున్నా, ఆకివీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో చూద్దాం. ఏ చర్చిని కూలగొడతావో, కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నువ్వు ప్రార్థనాలయాల మీదకు వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొడితే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచే మొదలవుతుంది. కాసుకో బిడ్డ. నీవు రఘురామ కృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడరు కానీ మొదటి నుంచి చివరి వరకు తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామ కృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి చూస్తాడు, నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గులు కాదు 40 పెగ్గులు వేసుకున్నా నీకు మత్తెక్కదు, నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామ కృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తా నీకు. రఘురామ కృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడువా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నువ్వెవరివి? నా హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు ఉంది? దళితుల్ని ఆకివీడులో ఎవరూ లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామ కృష్ణరాజు. నిన్ను పంచ ఇప్పి
నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదనైతే నేను వేదిక నుంచి సెలవిస్తున్నా. నువ్వు నేను రఘురామకృష్ణంరాజునే కాదు, ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తున్నా, కుల మతాలను ద్వేషించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మరి ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు నీకు చెప్తున్నా, ఈరోజు నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నీ అంతానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీని చెప్పి ఓడించటం ఈరోజు దళితుల మీద ఉన్నటువంటి మొట్టమొదటి కర్తవ్యం. నువ్వు ఏ నియోజకవర్గంలో కర్మగాలి, ఆ పార్టీ కర్మగాలి, నీకు ఏదైనా టికెట్ ఇస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నీ కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్గా తీసుకుంటాం మేము. 1,10,00,000 మంది జనాభా, 1,10,00,000 మంది జనాభా. రఘురామకృష్ణంరాజు సామాజిక వర్గం మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం 45 లక్షలు ఉంటుంది. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు పా, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు పా అని ఒక వ్యక్తి అన్నాడు అంటే నీవు బతికున్న శవంతో సమానం అని అయితే నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లే ఇస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే నేను మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని మీరందరూ భావించారు. ఈరోజు ఆకువీడులో, ఈరోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతాను అని చెబితే, నా దగ్గర కోట్లున్నాయి, న్యాయస్థానాల్లో కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 1,10,00,000 మంది దళితుల ఆత్మ గౌరవాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుపెట్టి ఈరోజు నిలబెట్టినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్ది. రఘురామకృష్ణంరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఈరోజు ఉదయమే మరి సోషల్ మీడియాలో ఫ్లాష్ అయింది. అక్కడ 28వ తారీఖు ఏలూరులో జరిగిన, అంటే సుమారు 1000 మంది ప్రజలతో ఒక 3000 ఖాళీ కుర్చీలతో, 1000 కూడా కాదు, ఎవరో లెక్కెట్టినోడు 730 అన్నాడు. బట్ 1000 మంది అని చెప్పి సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ ఓ 3000 ఖాళీ కుర్చీలతో, ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని, అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకొచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్గేయకారుల్లో ఒకడిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇలాగా ఆ నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని, అంటే వాడు చాలా అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట మాట్లాడి పోరాటం చేశాను. ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిపై కానీ ఎవరి మీద కూడా నేను తోలనాడినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక డెకోరం ఉండాలి, ఒక సభ్యత సంస్కారం ఉండాలి. అది లేకుండా అది కోసేస్తా ఇది కోసేస్తా అనో నోట్లో ఎలా అంత జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళని సభ్య సమాజం హర్షించదు. అదే విషయం మరి సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది
ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, ప్రోత్సహిస్తుందా, ఏమిటి అన్నట్టుగా మరి చాలామంది వాళ్ళ మనోవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా నా గురించి కూడా మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియా చాలా మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాయే. సోషల్ మీడియా చాలా తీవ్రంగా స్పందించింది. మరి ఈరోజు ఉదయం ఒక పురాణ పురుషుణ్ణి, రావణుణ్ణి ఈరోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కథనం ప్రకారం, ఇంకా మెయిన్ మీడియాలో వచ్చిందో లేదో, సోషల్ మీడియా కథనం ప్రకారం 12:30కి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం పోలీసులో, మరి కాకినాడ జిల్లా మరి అక్కడి నుంచి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఇది ఎట్టకేలకు ఆహ్వానించదగిన పరిణామం. చాలా సంతోషంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కూటమిలో అతి ముఖ్య నాయకుడు ఆయన, మరి ఆయన్నే అంత దారుణంగా పరిహసిస్తూ ఈ జడకుమారుడు కూడా మరి డిగ్రీ క్వాలిఫికేషనా, మరి అలా అనుకుంటే డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండాలని మరి అతని ఉద్దేశం. అతను ఏదో మేజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యాడంట, అందుకని అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. 10వ క్లాస్ చదువుకున్న పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం అవగాలేందని చెప్పి తనకు తను డిక్లేర్ చేసుకుని, సరే అతని ఆశయాలను అతను చెప్పుకుంటే తప్పు లేదు. కానీ అవతల వ్యక్తిని అంత నీచంగా కించపరుస్తూ, నా విషయంలో కూడా ఫిజికల్గా రెచ్చగొడుతూ, నాలుక కోసి కానుకలు ఇస్తానంటాం, సమాధి రెడీగా ఉంది ఖబర్దార్ అంటాం. అలాగ దేశంలో ఉన్న చట్టాలని వైలేట్ చేయండి, నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడటం, మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఇవి చూస్తూ భరించే మంచి మనసు ఎంత మంచి ప్రభుత్వం అయినా కూడా ఉండదు. జడ శ్రావణ్ కుమార్ గారు దేనికైనా, శిశుపాలుడినైనా మరి 100 తప్పుల వరకే భగవంతుడైన శ్రీకృష్ణుడు క్షమించాడు. మరి మిమ్మల్ని ఇంకా ఈ ప్రభుత్వం మన్నిస్తుంది అనుకోవటం పొరపాటు. మీ శిశుపాలుడి లిమిట్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. నేను చెప్పాను, శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన చెత్త మీద నేనైతే కంప్లైంట్ ఇవ్వను. నా అభిమానులు ఎవరైనా ఇస్తే ఇచ్చిన పిదప ఈ ప్రభుత్వంలోని పోలీసు విభాగం ఒకవేళ చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తానని నేను చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు నా నియోజకవర్గంలోనే కాకుండా సంఘటన ఏలూరులో జరిగింది కాబట్టి ఏలూరులో కూడా ఎవరో అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఎఫ్ఐఆర్ అయినట్టుగా నాకు తెలిసింది. నా అభిమాని ఒక అతను నాకు ఫోన్ చేసి, ఇలాగ సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రాజుగారు, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పాడు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఏలూరు నుంచి ఫోన్ చేసి, మరి ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా రాలేదు, అఫీషియల్గా న్యూస్ రావచ్చు. ఏదైనప్పటికీ మంచితనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ మంచిని నీ వెనకాలయ్యో ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లను చూపెట్టి
యువతల వ్యక్తులు భయపడిపోతారని ఇష్టం వచ్చినట్టు వాగినప్పటికీ నాలిక కట్ చేస్తారన్న భయంతో నోరు మూసుకుని కూర్చుంటారని ఊహిస్తే అవదమ్మా. ప్రజలు చైతన్యవంతులు, భయపడరు. ఒక లెవెల్ వరకే ఎందుకులే అనే మత సామరస్యంతో ఊరుకుంటారు. కానీ ఇలా దాడి చేసే విధంగా వచ్చి వ్యక్తిగత హననానికి పాలుపడి ఈ రకంగా మనిషినే లేపేసే విధంగా మాట్లాడితే క్షమించరమ్మా. ఖచ్చితంగా ఈరోజు చట్టం తన పని తను చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా స్వాంతన కోర్స్ కలిగించే దిశగా కనీసం పోలీసు యంత్రాంగం ముందుకొచ్చినందుకు సంతోషిస్తూ మరి డిప్యూటీ సీఎం గారికి జరిగిన న్యాయం ఈ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.